నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। 37 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు। మున్సిపల్ దుకాణాల వారు అద్దెలు కట్టకపోవడంతో దగ్గరుండి సీజ్ చేయించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। నారా లోకేష్ జన్మదిన సందర్భంగా భీమడోల్ సిహెచ్సి సెంటర్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు। శ్రీనివాస రామాలయం వద్ద బల్సులమ్మ అమ్మవారి జాతర గాజులను పంపిణీ చేసిన ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, కూటమి నాయకులు। శ్రీదేవి మహంకాళమ్మ జాతర ముగింపు సందర్భంగా ప్రధాన నిర్వాహకుడు ఎగ్గిన నాగబాబును సత్కరించిన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు। బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ। ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యల కారణంగా వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 37 మంది లబ్ధిదారులకు మంజూరైన 13,29,664 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను శనివారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మరాజు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్యం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు। నియోజకవర్గంలో ఇప్పటి వరకు 527 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 4,48,82,646 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఆస్తి, కులాయి పన్నులను, షాపు అద్దెలను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు సూచించారు। శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలో అద్దె బకాయిలు ఉన్న పలు షాపులకు తాళాలు వేశారు। ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ పన్నులను చెల్లించడం ద్వారా పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు। అపార్ట్మెంట్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ట్యాక్స్ 2.5 కోట్ల బకాయి ఉందని, ఇటీవల వాటికి కుళాయి కనెక్షన్లు తొలగించినట్లు వివరించారు। పన్నుల వసూళ్లలో గత ఏడాది 3వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు। పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనేక నిధులు తీసుకొస్తున్నారన్నారు। పన్ను బకాయిలను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు। పట్టణ సుందరీకరణ, పట్టణ డెవలప్మెంట్ అంటే పట్టణాన్ని డెవలప్ చేసుకోవాలంటే మనం పురపాలక సంఘానికి చెల్లించవలసిన పన్నులన్నీ వసూలు చేసుకోవాలి। అంటే మీరు చెల్లిస్తే మేము వసూలు చేస్తే దాంట్లోనే పట్టణ డెవలప్మెంట్ ఉంటుంది। కానీ ఇప్పుడు మాకు చాలా వరకు హౌస్ ట్యాక్స్లు అయితేనో, వాటర్ ట్యాక్స్ అయితేనో, అలాగే షాప్ రూమ్ రెంట్లు అంటే మన షాపుల్లో ఉండి రెంట్లు అయితేనో వసూలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, కట్టడం లేదు ప్రజలు। దయతో గమనించండి, ఈరోజు మేము డ్రైవ్ పెట్టాము। ఎవ్రీడే గవర్నమెంట్కి ప్రోగ్రెస్ ఇవ్వాలి, మేము ఏ రోజు ఎంత కలెక్ట్ చేసాము అనేది। మనం లాస్ట్ టైం కూడా స్టేట్లోనే థర్డ్లో ఉన్నాం। థర్డ్లో ఉండడం వల్ల ట్యాక్స్ కలెక్షన్లో థర్డ్ ర్యాంక్లో ఉండడం వల్ల మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని గ్రాంట్ నిధులు వస్తాయి। అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు పట్టణ డెవలప్మెంట్కి నిధులు తెస్తున్నారు। దాంట్లో మనం కలెక్షన్ కూడా చేసుకుంటే ఇది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది। కనుక ప్రజలందరూ కూడా గమనించండి, మీరు చెల్లించవలసిన పన్నులన్నీ చెల్లించండి। ఇప్పుడు మా సిబ్బంది ఇంటికింటికి వస్తున్నారు। అలాగే షాపులు కూడా, మన షాప్ రూమ్ రెంట్లు అయితే చాలా బకాయిలు ఉన్నాయి, దాంట్లో ఇప్పుడు మేము షాపులు కూడా సీజ్ చేసి తాళాలు కూడా వేయడం జరిగింది కొన్ని। అలాగే ఇంకోటి ఏంటంటే మీటర్ తోటి కనెక్షన్ కమర్షియల్ కానీ అపార్ట్మెంట్లు కానీ 2,50,00,000 వరకు బకాయిలు ఉన్నాయి। మేము చాలా వరకు కూడా ఈ అపార్ట్మెంట్ల దగ్గర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్
మీటర్ కనెక్షన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ దగ్గర ట్యాప్లో కూడా డిస్కౌంట్ చేయడం జరిగింది. కానీ మీరు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మీరు అమౌంట్ ఇమీడియట్గా పురపాలక సంఘాన్ని చెల్లించి తగు రసీదు పొంది ఈ పట్టణ అభివృద్ధి సహకరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు టీడీపీ కూటమి శ్రేణులు పండ్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ప్రజాసేవే నిజమైన రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కుక్కల ప్రసాద్, యుగంధర్, సత్యబాబు, పటేల్, ఎర్రంశెట్టి వాసు, వైద్య సిబ్బంది, డాక్టర్ సునీత, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైనటువంటి మా యువ నాయకులు, మా తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలానికి కాబోయే నాయకత్వం ఇచ్చేటువంటి యువ నాయకుడైనటువంటి లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా, నియోజకవర్గాలు కాదు, మండల కేంద్రాల్లో కాదు, గ్రామ హెడ్ క్వార్టర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా లోకేష్ గారి యొక్క పిలుపు మేరకు ఎక్కడా కూడా అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా ర్యాలీలను ఇంకొకటనో కేక్ కటింగ్లోనూ ఎక్కువ పెట్టుకోకుండా మీకు సాధ్యమైనంత మేర మీరు చేయగలిగినంత పేదవారికి సహాయం చేయండి అని చెప్పి ఏదైతే మరి లోకేష్ బాబు గారు పిలిపించారో అలాగే మరి వస్త్రదానాలు కానీ, అన్నదానాలు కానీ, లేకపోతే రక్తదానాలు కానీ ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు మాత్రమే చేయండి అని చెప్పి లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ గారి యొక్క జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగినప్పటికీ కూడా సేవా కార్యక్రమాల్లో మటుకి బ్రహ్మాండంగా జరుగుతున్న ఉదాహరణ మా ఉంగుటూరు నియోజకవర్గమే. మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఈవేళ నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గణపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో, పిప్పల గ్రామంలో జన్మదిన కేక్ను కట్ చేయడమే కాకుండా ఆ సందర్భంగా 100 మంది యువకులు రక్తదానం ఇచ్చారు మన నియోజకవర్గంలో. ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి మా యువ నాయకులు జన్మదినాన వాళ్ళంతా కూడా 100 మంది యువ నాయకులు ఏదైతే మరి రక్తదానం ఇచ్చారో, రక్తదానం ఇచ్చిన ప్రతి ఒక్క యువకుడు కూడా మరి లోకేష్ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఉంగుటూరు మండలంలో మరి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్ష బాధ్యత వచ్చినటువంటి రెడ్డి చందు తాడేపల్లిగూడెం పక్కన పడాలన్న ఒక గ్రామంలో వృద్ధాశ్రమం ఉంటే ఆ వృద్ధాశ్రమంలో ఒక 100 మంది వృద్ధులకు మరి దుప్పట్లు కానీ, బట్టలు కానీ, పళ్ళు కానీ ఇచ్చినటువంటి సందర్భం, మా చేత ఇచ్చినటువంటి సందర్భం. మరి అదే కాకుండా ఈవేళ భీమడోలు మండలంలో ఎవరైతే భీమడోలు మండల, ముఖ్యంగా భీమడోలు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఇక్కడ ఏదైతే మరి పిహెచ్సి సెంటర్ ఉందో ఈ పిహెచ్సి సెంటర్లో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్లో వైద్య సేవ పొందుతున్నటువంటి మరి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండ్లు కానీ, మరి బన్స్, నాన్ రొట్టెలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. శ్రీ బలస్లమ్మ వారి జాతరలో భాగంగా 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం బలస్లమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. శనివారం ఉదయం 5వ వార్డు శ్రీనివాసరామాలయం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో గాజుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, దువ్వా శ్రీనివాస్, గురుజు సూరిబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్ అనిల్, ఎర్ర శ్రీనివాస్, ఎర్రంశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు గాద మురళీకృష్ణ, ఏళ్లబండి అనిల్ కుమార్, జామి సత్యనారాయణ, ఓసూరి వీర్రాజు, కళ్యాణి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి గాజులు, పసుపు, కుంకుమ తీసుకున్నారు. మార్చి 12వ తారీఖు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పసుపు, కుంకుమ, గాజులు శ్రీనివాస రామాలయం వద్ద ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి ముత్తైదుకి గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇంకా నెలలు ఉన్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మంగళవారం, శుక్రవారం తప్ప ప్రతిరోజులో కూడా ఈ గాజుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి మహిళలకు మాకు చేయవలసిన సహాయం ఒకటే, ప్రతి మహిళలు కూడా ఈ పసుపు, కుంకుమ, గాజులు ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళందరికీ కూడా లాస్ట్ 2 రోజుల్లో కూడా బలిస్లమ్మ గుడి వద్ద, ఆలయం వద్ద ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి మహిళలు కూడా తీసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో శ్రీరంగం అంజిబాబు గారు, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జరిగే ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాల్సిందిగా కోరుకుంటూ
బలుసలమ్మ తల్లి జాతర సందర్భంగా 11 రోజులు బలుసలమ్మ గుడి దగ్గర గాజులు పసుపు కుంకుమ పూజ చేసి ఆ పూజ పసుపు కుంకుమ గాజులు తాడేపల్లి ప్రజలందరికీ 35 వార్డులో ప్రతి వార్డులోనూ ప్రతి మహిళకి అందాలని, అట్లాగే ఆ పసుపు కుంకుమ గాజులు కనుక ప్రతి గుడి దగ్గర ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏ వార్డులో అయినా సరే గుడి దగ్గర ఇవ్వాలనే సంకల్పంతో ఆలయ కమిటీ అంజిబాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీ గారి యొక్క సలహాతో ఈ జాతర కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ గాజులు మన ఉలల సూరిబాబు గారి యొక్క ఇదివరకు జాతరకి ఇచ్చారన్న సందర్భంలో మళ్ళీ ఉలల బాబుజీ గారి 1,00,000 గాజులు ఆయన ఇవ్వటం కూడా జరిగింది. బలసం జాతర మార్చి 12 నుంచి 27 వరకు ప్రకటించిన నుంచి కూడా ఒక గుడిలో ఒక పండగ వాతావరణం, అలాగే ఉత్తేజకరమైన వాతావరణం. అంటే ముందు ఈ జాతరకి విశేష స్పందన రావడం కోసం ప్రతి గడప గడపకి వెళ్ళాలని చెప్పి ఈ 1,00,000 గాజుల కార్యక్రమం పెట్టిన శ్రీరంగం అంజు గారికి, అలాగే వారి మిత్రబృందానికి, ప్రతి వార్డులో ఉన్న దేవాలయ కమిటీలకి, అలాగే భక్తులకు కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసి మన అమ్మ బలసమ్మ వారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మన ఫ్యామిలీకి, మన ఊరికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ 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 బొలసలమ్మ వారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరుగు జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొన్న పండగ రోజుల్లో 11 రోజులు అమ్మవారి గుడిలో విశేష పూజలు అందుకుని తాడేపల్లిలో ఉన్న పట్టణంలో ప్రముఖ దేవాలయాల్లో శ్రీమూర్తులకు పసుపు కుంకుమ గాజులు వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ జాతర కార్యక్రమంలోనూ పట్టణ ప్రముఖులు పురప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా గమనించి మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు కూడా అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి 10వ రోజు ముగింపు కార్యక్రమంగా భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఆర్కెస్ట్రాకు అశేష జనం సందోహం విచ్చేశారు. అలనాటి పాత పాటలు, కొత్త పాటలు పాడి అభిమానులకు ఉత్సాహం కలగచేశారు. 46 సంవత్సరాలుగా నిరంతరాయంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరి ఎక్కడా చేయలేని విధంగా కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి అమ్మవారి జాతర ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబును నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు మరియు బుద్దాల రామారావు తదితరులు పాల్గొన్నారు. జరగడానికి ప్రతి ఒక్కరూ ఇందులో పాత్రదారులే.
ఏ ఒక్కడు ఇద్దరు వల్ల అయ్యే పని కాదు అది. ఇందులో చాలామందికి తెలియదు. ఒక 150-200 మంది సభ్యులతోటి ఈ 10 రోజుల పాటు కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాం. అంత పెద్ద సంస్థ ఇది. నేను ప్రారంభంలోనే చెప్పాను, శ్రీదేవి మహంకాళ అమ్మవారి జాతర మహోత్సవాలు 46 సంవత్సరాలు ఒకే సంస్థ ఒకే వ్యక్తి చేతుల మీదుగా 46 సంవత్సరాలు జరగడం అనేది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అది కేవలం ఒక నవోదయ ఫ్రెండ్స్ యూనియన్గా ఉంది. అందరికంటే బాగా ఈ పందిరికి గుడ్విల్ ఏంటంటే క్రమశిక్షణతోటి కార్యక్రమాన్ని అందించినటువంటి కళాకారులు వారికి ఉన్నటువంటి ప్రతిభని మనకి తెలియపరిచే వరకు చక్కగా వాళ్ళని గౌరవించడం, కళాకారులను గౌరవించే పందిరిగా ఇది రాఖ్యాతలు పొందడం. ఈ సంవత్సరంతో ఇక్కడ ఉత్సవాలు ముగుస్తున్నాయి. 46 సంవత్సరాల పాటు యాక్చువల్గా 45వ సంవత్సరంలోనే దీన్ని ఆపాలని అనుకున్నాం. ఎందుకు ఆవిడ మహంకాళమ్మ వారు ఈ సంవత్సరం కూడా జరిపించుకోవాలని అనుకుందేమో తెలియదు, కానీ చేయడానికి శక్తి లేక కాదు, ఎంతకన్నా 100 రెట్లు చేయగల శక్తిమంతులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు. కానీ స్థలాభావం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఈవిడ ప్రతిరూప దేవాలయం ఉందో ఆ ఏలూరు కాలువ గట్ల రోడ్డు బ్లాక్ చేసి భోజనాలు పెడితే 25,000 మంది కూడా చాలా ఆనందంగా తృప్తిగా అక్కడ సంతృప్తికరమైనటువంటి భోజనం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అటువంటి స్థలాభావం ఇక్కడ ఉంది కాబట్టి ఇక భవిష్యత్తులో ఈ వీధిలో కానీ ఈ వేదిక మీద కానీ కార్యక్రమాలు జరిగే పరిస్థితి అయితే లేదు. అలాగే ఇంతకాలం నా వెన్నంటి ఉండి ఇన్ని కార్యక్రమాలకి సహకరించినటువంటి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం భవనంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ జయంతి శనివారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన మహనీయుడు కర్పూరి ఠాగూర్ అని అన్నారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి ఠాగూర్ కృషి చేశారన్నారు. బీసీ నాయకులు జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అయినం బాలకృష్ణ, కేశవ్ భట్ల విజయ్, తుమరాడు చిన్న, కాజులూరి మల్లేష్, అత్తిలి బాబీ పాల్గొన్నారు. కర్పూర్ ఠాగూర్ చిన్న వయసులోనే విద్యను అభ్యసించడం, విద్యార్థిగానే నాయకుడిగా ఆయన మంచి ఆలోచనలతో కూడిన నాయకుడిగా ఉండడం, స్వతంత్రం కోసం పోరాడి ఆ రోజుల్లోనే జైలుకి వెళ్ళి సుమారు 120 రోజులు జైల్లో కూడా ఉండడం జరిగింది. తర్వాత ఆయన మాస్టర్గా, టీచర్గా పనిచేసి ఎంతోమందికి విద్యాభ్యాసం నేర్పించిన వ్యక్తి. తర్వాత సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఇతర పార్టీల తరఫున ఆ రోజు అక్కడ అసెంబ్లీలో నుంచోవడం, ఆయన నుంచున్న తర్వాత అత్యధిక మెజార్టీతో నగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఆయన విలువ కూడిన రాజకీయాలతోటి ఏదైతే వెనకబడే వర్గాలు, ఉపకులాలు ఏదైతే ఉందో వాటి కోసం నిరంతరం కూడా అసెంబ్లీలో మాట్లాడడం, ఆయన విద్యాశాఖ మంత్రిగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత కర్పూర్ ఠాగూర్ గారిది. ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది కాదు, కానీ ఆయన చేసిన తీర్మానాలు కానీ ఆయన చేసిన పనులు కానీ ఏ విషయంలోనైనా బీహార్ నుంచి ఆదర్శంగా కనమ 29 రాష్ట్రాలు కూడా తీసుకుని దాన్ని మండల కమిషన్లో నియమించడం జరిగింది. అటువంటి నాయకుడు కర్పూర్ ఠాగూర్. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రాన్ని స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి లక్షలాది మంది యొక్క ముఖ చిత్రాలు దేశాన్ని తెలియనివ్వకుండా చేసినటువంటి దౌర్భాగ్య స్థితి నుండి ఏదైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు కానీ, వారి యొక్క ఆస్తులు త్యాగాలు చేసినటువంటి కానీ, నీతి నియమాలతో జీవించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తుల్లో ఒకరు శ్రీ కర్పూర్ ఠాగూర్ గారు. కర్పూర్ ఠాగూర్ గారు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వారు బీసీల కోసం ఈ దేశంలో ఎక్కడ రిజర్వేషన్ లేని రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి 20% బీసీలకు రిజర్వేషను, 3% అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి 3% రిజర్వేషను, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా 3% రిజర్వేషను, ఈ విధంగా 26% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానాయకుడు కర్పూర్ ఠాగూర్ గారు. అలాంటి ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గురించి ఈ ప్రపంచానికి తెలియాలి, ఈ దేశంలోనే ప్రజలందరూ తెలియాలి. గౌరవిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా పెద్దలు కర్పూర్ ఠాగూర్ గారికి భారతరత్న ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, కర్పూరి ఠాగూర్
బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన 102వ జయంతి మనం జరుపుకుంటున్నాం. ఆయన నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ, 2 సార్లు సీఎంగా చేశారు. ఆయన మా జాతికి గర్వకారణం. ఆయన జయంతి సందర్భంగా మేము ఆయన్ని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. విద్యలకు మూలదేవత మేధా సరస్వతి దేవి అని ఏపీ నీట్ డీన్ స్టూడెంట్స్ కెరీర్ అలుమ్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ సూచించారు. ఏపీ నీట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో వసంత పంచమి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ చైర్మన్ ఆచార్యులు కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన వీరేష్ కుమార్ ఆచార్యులు సుదర్శన్ ధ్రువ, అసిస్టెంట్ లైబ్రేరియన్ కమల మహంతి, సూపరింటెండెంట్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమడోల్ హైస్కూల్ ఆవరణలో శనివారం పాఠశాల విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముగ్గుల పోటీల ద్వారా ప్రజాస్వామ్యంలో ఓటు విలువను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ, వీఆర్ఓలు వినయ్, ప్రతాప్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలం మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, మరపట్ల దానయ్య, బంకురు నాగేశ్వరరావు, జె శ్యామలకుమారి, పనసల సత్యనారాయణ, వడ్డాది సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, అంటే మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చడమే కాకుండా మొత్తం చట్టాన్ని నిర్వీర్యం చేసేసింది. అంటే ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల పొట్ట మీద దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం. అంటే
దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో సారం గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా అది లేకుండా ఇప్పుడు చేసింది. గతంలో 100 రోజులు గ్యారంటీగా కేంద్ర ప్రభుత్వం పని చూపించాలని చెప్పేసి దీంట్లో ఉంటే గ్యారంటీ అన్న పదాన్ని తీసేసి మేము 125 రోజులు పెంచామని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారాన్ని ఇవాళ ప్రభుత్వం అధికారుల ద్వారా చేయిస్తూ ఉంది. రెండోది ఏంటంటే ఇవాళ నిధులు తగ్గించేసి ఇవాళ 60 పైసలే కనుక కేంద్రం ఇస్తే మిగతా 40 పైసలు ఇవాళ రాష్ట్రాలు కూడా ఈ బడ్జెట్లో ఈ పెట్టుకునే పరిస్థితి లేవు. రాష్ట్రాలు పెట్టుకోకపోతే కేంద్రం కూడా చివరికి ఏం చేస్తుందంటే మీరు కొంత బడ్జెట్ కేటాయిస్తేనే మేము ఇస్తాం, లేదా లేదని పరిస్థితికి ఇవాళ వస్తుంది. అందువల్ల ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఉపాధి చట్టాన్ని అనేక రూపాల్లో నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ చట్టాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఉపాధి కూలీల్ని అలాగే పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రతి నెలలో 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ ఐలాండ్ నుండి రేలంగి చిత్ర మందిర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మల విసర్జన చేయకూడదని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు అవగాహన కలిగించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి సంబంధించి పోలీస్ ఐలాండ్ వద్ద మానవహారంగా నిలబడి అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, ఏసీపీ సీతారాం, ఎంహెచ్ఓ రాజు, టీపీఓ జగదీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది, 35 వార్డుల నుండి సచివాలయ సిబ్బంది, సెల్ఫ్ హెల్పింగ్ గ్రూప్ సిబ్బంది, ఆర్పీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే వాడుకోవాలి, బహిరంగ మలమూత్ర విసర్జన చేయరాదు. ఎందుకంటే దానివల్ల అనేక రకాల అనర్థాలు వచ్చి అనారోగ్యాలు పాలేవి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ చేయడానికి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇంటి ఓనర్స్ అందరూ కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు మాత్రమే వాడుకోవాలండి. అందరూ కూడా ఎవరు కూడా బయటికి మలమూత్ర విసర్జన బయటికి చేయడానికి వీలేదు. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. మనం బయటకు వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్ మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీస్ ఐలాండ్ దగ్గర తణుకు వెళ్ళే రోడ్లో పబ్లిక్ టాయిలెట్ ఉంది, అలాగే బిఆర్ మార్కెట్ దగ్గర పబ్లిక్ టాయిలెట్ ఉంది. అలాగే ఇప్పుడు మొత్తం అన్ని పబ్లిక్ ప్రదేశాల్లో కూడా పబ్లిక్ టాయిలెట్లు కట్టి మీ అందరూ కూడా మలమూత్ర విసర్జన ఎక్కడా కూడా బయటికి వెళ్ళకుండా ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ కూడా సహకరించినప్పుడు మాత్రమే మనం ఒక ఆరోగ్యవంతంగా ఉంటామని మన ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యుల వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భాగస్వాములు అయ్యి మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను కూడా తడి పొడిగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద, డ్రైన్ల మీద కూడా చెత్త వేయకూడదు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ స్థానిక యూనిట్ సంఘ భవనంలో అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు బి హరికుమార్ మాట్లాడుతూ పెన్షనర్లకు చెల్లించవలసిన డిఏ, డిఆర్ బకాయిలను, 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో వికే వీరారావు, ముత్యాల అర్జునరావు, బి సత్యనారాయణరాజు, వైవిఎస్ మూర్తి, జనాబ్, ఎండి భాష, పి జయరాజ్, పి నాగరాజు, దాసం వెంకటరమణ, సిహెచ్ సూర్యప్రకాశ్రావు, కె శ్రీరామకృష్ణ, జీవి రంగారావు, కె సత్యనారాయణ, గాజుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో మార్చి 12 నుండి ప్రారంభం కానున్న గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. శనివారం 6, 11 వార్డులకు సంబంధించి వినాయకనగర్ వినాయకుడి గుడి వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజీ, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, 6వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎర్ర శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ 6వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్ల బాలాజీ, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, ఏరుబండి సతీష్, వినాయక ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన పురదేవత బలుసులమ్మ తల్లి జాతర సందర్భంగా మార్చి 12వ తేదీ నుంచి 27 వరకు జరుగు జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు
6వ వార్డు 11వ వార్డు వినాయక్ నగర్ వద్ద పసుపు కుంకుమ గాజులు వితరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించి జాతర మహోత్సవాన్ని బాగా జరిగేలాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారిది మార్చి 12 నుంచి 27 వరకు జాతర మహోత్సవం జరుగుతున్నాయి. కావున అమ్మవారి పసుపు కుంకుమ గాజులు ఇక్కడ అందరికీ ఆడపడుచులు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి 4వ వార్డు నుంచి 11వ వార్డు నుంచి 6వ వార్డు నుంచి కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఇంకా వచ్చి ఈ యొక్క అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, సత్ప్రవర్తన సత్సంకల్పంతో విద్య నేర్చిన వారు భవిష్యత్తులో ఉన్నతులుగా ఉంటారని వాణి పబ్లిక్ స్కూల్ అధినేత వాణికృష్ణ అన్నారు. స్థానిక సుబ్బారావుపేట గల వాణి పబ్లిక్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన వసంత పంచమి కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేలివల అనిల్ శర్మ, గణిత ఉపాధ్యాయులు జాగర్లపూడి వెంకట సత్యకృష్ణ మోహన్, వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు యాళ్లబండి శివభాస్కర్ రావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం ఆగస్టు పంచమి నాడు, అంటే శ్రీ పంచమి అనే విధంగా జరుపుకునేటువంటి ఈ రోజు మన సరస్వతీ మాత ఆవిర్భావ దినోత్సవం. మన వాణి స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో విద్యార్థులందరూ కూడా ఈ శ్రీ పంచమి వేడుకల్ని పాల్గొని సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో అనేక రంగాల్లో ముందుకు వెళ్తున్నారని చెప్పి తెలియజేయడానికి మనం ఎంతైనా గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ప్రభుత్వ పథకాలు రెడ్లకి కట్ చేయమని ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం యావత్తు రెడ్డి కులస్తులు అందరినీ కూడా అవమానించడమేనని, ఆనం రామనారాయణ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తక్షణమే వెనుకకి తీసుకోవాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానంద్ రెడ్డి అన్నారు. పెంటపాడులో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, జిల్లా కోశాధికారి వెలగల లింగారెడ్డి, సింగారెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, శ్యామ్ శర్వానందర్ రెడ్డి, బేతిరెడ్డి వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రెడ్డి అయ్యుండి పార్లమెంట్ మెంబర్ అయ్యుండి రెడ్డికి ఎవరికి కూడా ఈ పథకాలు అందకూడదు అనే నియమ నిబంధనలు పెట్టడం చాలా అమానుషకరం, బాధాకరం. రెడ్డి అందరూ కూడా ఓట్లేస్తే కూడా నగ్గి మీరందరూ కూడా ఈవేళ పార్లమెంట్ వరకు వెళ్ళి ఒక నాయకత్వంలో ఉన్నారు. మీరు ఇది తప్పనిసరిగా గమనించాలి. రెడ్డిలో కూడా చాలా మంది ఆకలి బాధతో అలమటించేటోళ్ళు ఉన్నారు. ఫీజులు కట్టుకోలేక, నెలవారీ మందులు తెచ్చుకోలేక, వారానికి సరిపడా మందులు తెచ్చుకునే చాలా హీనమైన స్థితుల్లో ఉన్నారు ఓసీలు కూడా. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. రామనారాయణ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు అందరూ కూడా రెడ్డి కార్పొరేషన్ ఒకటి ఏర్పడలేదు, అది కూడా తొందరగా మీరు ఏర్పాటు చేసి మా రెడ్లకి అన్యాయం జరగకుండా మీరు ఇచ్చిన మాటని రెడ్లకి చాలా బాధాకరమైన విషయం. దీన్ని మీరు వెనక్కి తీసుకుని చెయ్యాలని చెప్పి నేను జిల్లా ప్రెసిడెంట్గా కోరుతున్నాను. మీరు దీనికి చాలా వరకు సహకరించాలి మాకు. మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఒక రెడ్డి కులస్తుడై ఉండి రెడ్లకి ప్రభుత్వ పథకాలు ఏమీ అందకుండా చేయాలని అధికారులు ఆదేశించారు. ఉభయ రాష్ట్రాల్లో 22% మనకి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించున్నాం మొత్తం 100%లో. కానీ మన రెడ్లకి ఎంత ఇస్తున్నారు మీరు? 0.5% ఇస్తున్నారు. అంటే 20% ఎక్సెస్ మనయే అన్ని వారికి ప్రభుత్వంలో ఉంటుంది. దీనికి మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని, దీనిపై పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉన్న రెడ్డి సంఘాలు కూడా దీని గురించి మనం రోడ్డు మీదకి రావాలి. ఇప్పుడు ఈయన అన్నారే, రేపొద్దున ఇంకొకటి చేత అనిపిస్తారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్డి సంఘాలందరూ వచ్చి ఈ రామనారాయణ రెడ్డి గారు అన్న వ్యాఖ్యాన్ని వెనక్కి తీసుకోవాలని మన అందరం ఉమ్మడిగా వచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ మేము మనవి చేసుకుంటాం. నెల్లూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలోనే మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్లకి ప్రభుత్వ పథకాలని కట్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాన్ని మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు తక్షణమే వారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా
ఆయనకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రెడ్లు తమ పాత్రని ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రెడ్లు నిర్వహించేటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ట్యాక్సులు కడుతున్నారు. అలాగే ఏ ప్రభుత్వానికైనా కానీ, ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వానికి సహకరిస్తూ ట్యాక్సులు పే చేస్తూ ఉన్నటువంటి రెడ్లని మరి రెడ్లకి ప్రభుత్వ పథకాలను కట్ చేయమని సిఫార్సు చేయడం అనేది చాలా దురదర్శకరం, చాలా బాధాకరం. ఈ రెడ్లలో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారు, పూట గడవని వారు కూడా ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా ప్రభుత్వ పథకాలని అందజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. స్థానిక వాసవి పంచాయతన క్షేత్రంలో సూర్య ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఆదివారం ఉదయం నుండి విశేష అభిషేకాలు, అనంతరం అర్చనలు అత్యంత వైభవంగా జరుగుతాయని, అనంతరం 9:30 గంటలకు శ్రీ ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం కొంపెళ్ల రామం అర్చకత్వంలో భోగవెల్లి శ్రీనివాస్ దంపతులచే అత్యంత వైభవంగా జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. స్థానిక కుంచనపల్లిలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుంచనపల్లి వాస్తవ్యులు దాసరి మల్లికార్జునరావు సత్యదేవి దంపతుల సౌజన్యంతో శనివారం సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ జరిగాయి. సాయంత్రం స్వామివారికి అర్చన, నక్షత్ర హారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, భోగ శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారి పవలింపు సేవ జరగనున్నాయి. ఈ విధంగా శనివారం ఎవరైనా భక్తులు చేయించుకోవాల్సిన వారు ముందుగా కమిటీ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. సురేంద్రాయ మహనీయగణాత్మనే చక్ర శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగినాయో అంతే వైభవంగా ఇక్కడ గురుగారు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో స్వామివారి కైంకర్యాల నిమిత్తం ప్రతి ఒక్క భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు ఈ స్వామివారి సుప్రభాత కైంకర్యంలో నాకు ఈ అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని సేవని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ ఆలయానికి సహకరించిన దాతలకు, నిర్మాణానికి సహకరించిన దాతలకు, ఉత్సవానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నానండి. ఫిబ్రవరి నెల 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కుంచినపల్లి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ బ్రహ్మోత్సవాలు పెద్ద తిరుపతిలో ఏ విధంగా అయితే వైభవంగా జరుగుతాయో అంతే వైభవంగా ఆగమశాస్త్రం ప్రకారం, వైకాసన ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయి. అలాగే అర్చకులు కూడా పెద్ద తిరుపతి నుంచి రావడం, అలాగే బెంగళూరు నుంచి పుష్పాలంకరణ సేవకులు రావడం, ఇది అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలను దయచేసి ఎవరు మిస్ కాకండి. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలవ్వాలని మరీ ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం మండలంలో అతి తీవ్రత వైకల్యం కలిగి పాఠశాలకు రాలేని దివ్యాంగుల పిల్లల ఇంటికి ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాల ఈశ్వరయ్య వెళ్లి పిల్లలకు ఇంటి వద్ద నేర్పించవలసిన నైపుణ్యములపై అవగాహన కల్పించారు. దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి శనివారం ప్రత్యేక ఉపాధ్యాయులు మా ఇంటికి వచ్చి మా పిల్లలకు ప్రత్యేక శిక్షణతో మాకు అవగాహన కల్పిస్తున్నారని, అలవెన్స్లు కూడా అందజేశారన్నారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా పిల్లల్లో మార్పులు వస్తున్నాయని, సమగ్ర శిక్షణ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక రామచంద్రావుపేట శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి శుక్రవారం శ్రీ చింతామణి దేవిని ఆలయ అర్చకులు యుటూరు శశికాంత్ శర్మ సరస్వతీదేవిగా అలంకరించారు. లక్ష్మీ సరస్వతి అష్టోత్తర పూజతో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు. సంకటనాశన గణేశ స్తోత్రం, సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం, లింగాష్టకం, శ్రీకృష్ణాష్టకం, మాఘపురాణం సామూహిక పారాయణ చేశారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు పర్యవేక్షించారు. గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావుల సౌజన్యంతో విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, పలకలు, ప్రసాదాలు అందజేశారు. స్థానిక శ్రీనివాస రామాలయంలో శనివారం ఉదయం 6 గంటల నుండి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.
స్వామివారికి నైవేద్యం మహాప్రసాద వితరణకు డాక్టర్ చిట్యాల సురేంద్ర, డాక్టర్ పద్మిని దంపతులు సహకారం అందించారు. స్వామివారికి కండువ, దండ, గజమాల, అన్నదానానికి బొర్రా సాయిబాబు, కనకదుర్గ దంపతుల కుమారుడు బొర్రా జగదీష్ కుమార్, పుష్పసుమన్ దంపతుల కుమారుడు చిరంజీవి భువన్ సాయి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో నిర్వహించారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఏ పెద్దల జ్ఞాపకార్థం కార్యక్రమాలైనా అన్నదానం చేయదలుచుకున్నవారు 2 వారాల ముందుగా కమిటీ వారిని ఆలయ అర్చకులు సంప్రదించమని శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో గాదం మురళీకృష్ణ, ఏలబండి అనిల్ కుమార్, జామి సత్యనారాయణ, ఓవి రాజు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే స్వామివారికి ఉదయం నైవేద్యం మహాప్రసాద వితరణ సహకారం డాక్టర్ చిట్యాల సురేంద్ర, డాక్టర్ పద్మిని దంపతులు, అలాగే స్వామివారికి కండువాదండ మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ బొర్రా సాయిబాబు గారు, శ్రీమతి కనకదుర్గ దంపతుల కుమారుడు చిరంజీవి జగదీష్ కుమార్, శ్రీమతి పుష్పసుమన్ దంపతుల కుమారుడు చిరంజీవి భువన్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారు శ్రీరామచంద్రమూర్తి, అలాగే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అలాగే ఇక్కడ కొలువై ఉన్న శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆ కుటుంబాలు మరెన్నెన్నో చేయాలని చెప్పి శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. శ్రీనివాస రామాలయంలో మరి 162 వారాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 163వ వారం శనివారం శ్రీ బొర్రా సాయిబాబా, శ్రీమతి కనకదుర్గ దంపతుల కుమారుడు శ్రీ జగదీష్ కుమార్, శ్రీమతి పుష్ప సుమన్ దంపతుల సహకారంతో వారి కుమారుడు చిరంజీవి శ్రీ భువన్ సాయి గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సమేతంగా ఇక్కడ నుండి దగ్గరుండి ఈ భోజన కార్యక్రమం జరుగుతున్నారు. వారికి మరి ఆలయ కమిటీ తరఫున అలాగే మరి భక్తుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మనకి ప్రతి శనివారం కూడా స్వామివారి కండువాదండ వేయడం జరుగుతుంది. దానికి ఏ వారైనా సరే దాతలు లేని పక్షాన నేనున్నానంటూ ముందుకు వచ్చిన మా వార్డు వాస్తవ్యులు మరి చిన్నోడు తమ్ముడు శ్రీ భువన్ అనిల్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 392వ శనివారం జరిగింది. శ్రీకాకుళం వాస్తవ్యులు పేర్ల బాలాజీ, సునీల దంపతులు వారి మనుమరాలు అహానా లక్ష్మికు ఆరోగ్యం చేకూరినందుకు అన్న సమారాధనకు సహకారం అందించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎలవెల్లా కలగాలని నవరత్నాల టీం కోరారు. ప్రతి శనివారం కలిగి వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన నవరత్నాల టీం నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసిన విషయమే. మాకు నిర్విరామంగా జరుగుతున్నందుకు నవరత్నాల టీంకు చాలా ఆనందదాయకం. అన్నదానాల్లో కన్నా అన్నదానం మిన్న. మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము, అన్నాన్ని మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్న సమారాధన సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను నవరత్నాల టీము. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇంకేదైనా మనకు సంతోషకరమైన ఉన్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, మంచి పెద్దల రోజున అన్న సమారాధన సహకరించాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 9296009766. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.